మాధుర్యంబు నానాలుక పాడంజాలదు మానసము వర్ణింపనేరదు జ్ఞానశక్తి కనుగొనజాలదు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలంపే నాకు ఎంతో హాయి విరిగిన మాతి ఆశ నీవే వినయులకానందమీవే విరిగిన మాతి ఆశ నీవే వినయులకానంద మీవే దొరలి పడిననే తుదువు నీవే దొరకు వాడవు నీవే వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలంపే నాకు ఎంతో హాయి నిన్ను గల్గిన వారి మాట ఎన్నాలేవు జిహ్వయు కలమున్ నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియను యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలంపే నాకు ఎంతో హాయి యేసు మా సంతోషం నీవే ఈవే మా బహుమతివై యుందువు బాసురంబుగా మా మహిమవై బరుగుచుండుము నిత్యము వరకు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలంపే నాకు ఎంతో హాయి యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండు నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడెట్లుండును యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలంపే నాకు ఎంతో హాయి దీన మనసు కలిగిన మా ప్రభువా నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలములో నీ పాదముల చెంతకు మమ్మలను రానిచ్చినందుకు నీకు స్తోత్రములు, వినుతులు, ప్రణతులు మా ప్రభువా. రాత్రికాలమంతా సృష్టి అంతటిని సర్వమానవాళిని నాయన సర్వవృక్షాదులను పశువాదులను పంటలను సమస్తమును నీ స్వాధీనంలో ఉంచినావు. నీకు స్తోత్రములు నాయన. నీవు నీ యొక్క స్వాధీనంలో ఉంచిన వాటిని మరలా ఈరోజు అంతా నీ కాపుదలలో ఉంచుచూ ఉన్నావు నాయన. ఏ బిడ్డకు ఏది అవసరము నా తండ్రి, ఎవరికి నాయన, ఎవరు ఏ పని మీద వెళ్ళొచ్చున్నారో, ఎవరు ఏ ప్రయాణాల్లో ఉన్నారో, ఎవరు నా తండ్రి ఏ ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరు ఆసుపత్రుల్లో ఉన్నారు, ఎవరు నాయన ప్రభా అనేక నాయన రుణ బాధలతో బాధపడుచున్నారు, ఎవరైతే ఆపదలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో నా తండ్రి నాయన, అవమానపరచబడుచున్నారు, అవహేళన చేయబడుచున్నారు, వారందరినీ నీ చేతులకు సమర్పణ చేస్తూ ఉన్నానయ్యా. సృష్టి అంతటిని నీవు దీవించి సృష్టిలో మానవుణ్ణి నా తండ్రి నీ యొక్క ప్రేమతో నా తండ్రి సృజించి ఈ సృష్టిని ఏలమని నీవు ఇచ్చిన వాగ్దాన ప్రకారము ప్రభువా నేడు మానవుడు
సృష్టిని ఏలుచు ఉన్నప్పుడు నాయన దానిలో ఆ యొక్క ఆటంకములు వచ్చినప్పుడు నా తండ్రి, ఇదిగో తండ్రి, సృష్టి అంతటినీ మానవుని మూలముగా నా తండ్రి సర్వనాశనం అయిపోచు ఉన్నది ప్రభా. నాయన కాలము మారిపోయింది, సృష్టి మారిపోయింది ప్రభా. ఇది మానవ తప్పిదమే కానీ ప్రభా నీ తప్పిదము కాదు. నీవు సృష్టించినప్పుడు మానవుడు పవిత్రుడే కానీ ఇహలోకములో తన యొక్క జీవితంలో ప్రవేశించినప్పుడు వారి యొక్క జీవితంలో నా తండ్రి ఆశతో నా తండ్రి అత్యాశలతో, గర్వముతో, కోపముతో నా తండ్రి అనేకమైన దుర్గుణములు పెట్టుకొని నీవిచ్చిన సద్గుణములు తీసివేసి దుర్గుణములతో మానవుడు మసులుచూ ఉన్నాడు కనుక నా తండ్రి ఆనాడు నీ ప్రియకుమారుని నా తండ్రి మానవుల రక్షణ కొరకై పంపించావు నాయన. మానవ రక్త ప్రోక్షణ జరిగించడానికి నీ ప్రియపుత్రుని నాయన వాగ్దాన పుత్రుడిగా నా తండ్రి నీవు పంపించి ఉన్నావు. అలాగనే నేడు నీవు నాయన ఎప్పుడు వస్తావో మాకు తెలియదు కానీ పాపము విస్తరించి లోకము నాయన అన్యాక్రాంతం అయిపోయి నా తండ్రి అంధకారములో మగ్గిపోవచ్చున్న మానవులను మమ్ములను కూడా మీ యొక్క హస్తముతో తట్టి లేపి నా తండ్రి దినదినము కరుణించి కాపాడొచ్చు. నువ్వు వచ్చే రాకడకు మేమందరమును సిద్ధపడేలాగున నా తండ్రి ఎవరైతే నీ నామమున నాయన ప్రతివాని మోకాలు వంగునట్లుగా నీవే నా తండ్రి బిడ్డలను తట్టి లేపి నడిపించుమని, దీవించుమని, కరుణించుమని నీ దీవెనతో నింపివేసి ఎల్లప్పుడూ నా తండ్రి నాయన నీ వాక్య భావముతో నీ తలంపుతో నా తండ్రి ప్రతి ఒక్కరూ నాయన జీవనము సాగించే విధముగా నాయన నడిపించుమని, దీవించుమని, తృణీకరించిన వారిని నాయన ప్రేమించు వారిని ఎలాగైతే నీవు నా తండ్రి ఆనాడు నీవు చేశావో నేడు క్రైస్తవులమైన మేము కూడా నీ యొక్క బిడ్డలుగా పెరుగుచూ ఉన్నప్పుడు లోకములో కలుగు అంత కార్యములన్నిటినీ నా తండ్రి జయించే శక్తిని, మాకు జయమును చేకూర్చే శక్తిని నీవే మాకు అందించుమని, జయపూర్ణుడుగా, జయశక్తుడుగా, జయోత్సాహముతో నీవు మా మధ్యకు రాబోతూ ఉన్నావు కనుక నిన్ను ఎదుర్కోగలిగిన ధన్యత, నీ యొక్క భక్తి అని నూనె పోసుకుని విశ్వాసముతో నీ దగ్గరకు చేరగల ధన్యత మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.